ఫ్రెండ్ నేను ఒక మాట చెప్తే మీరు నమ్ముతారా? మీకు సెపరేట్‌గా ఒక ల్యాప్‌టాప్, సెపరేట్‌గా ఒక ట్యాబ్ అనేది అవసరం లేదు. బహుశా మీరు ఇకపై నుంచి 2 వేరు వేరు డివైస్‌లు వాడాల్సిన అవసరం గూడా లేదేమో. ఎందుకంటే మన లైఫ్ అనేది రోజంతా ఒకేలా ఉండదు గదా! ఉదయం మనం 9 గంటలకు ఒక స్టూడెంట్ లాగా మారిపోతూ ఉంటాం. మధ్యాహ్నానికి ఒక ప్రొఫెషనల్, సాయంత్రం అయ్యేసరికి చాలామంది కంటెంట్ క్రియేటర్‌లు అయిపోతారు. కాసేపటికి చాలామంది బిజినెస్ రన్ చేసే ఎంటర్‌ప్రెన్యూర్ లాగా మారిపోతారు. ఇక ఫైనల్‌గా ప్రశాంతంగా రిలాక్స్ అవ్వాలనుకునే వ్యక్తిలాగా మారిపోతాం. సో, ఇలా మన లైఫ్ అనేది మాటి మాటికి మారుతున్నప్పుడు మన డివైస్ అనేది ఒకేలా ఎందుకుండాలి? సో, ఈరోజు నేను ఆ ఆలోచనను మార్చే ఒక సరికొత్త డివైస్‌ని మీకు చూపిస్తున్నాను. అదే బ్రేవ్ ఆర్క్. సో, ఇది ఓన్లీ ఒక టాబ్లెట్ మాత్రమే కాదు. మన అవసరాలకు తగ్గట్టు మారిపోయే ఆండ్రాయిడ్ 2 ఇన్ 1 పీసీ. సో, దీని గురించి మాట్లాడబోయే ముందు ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి మనం మాట్లాడదాం. సో, ఈ బ్రేవ్ బ్రాండ్ అనేది ఇంకొక గ్యాడ్జెట్ మాత్రమే తయారు చేయడం లేదు. సో, ఈ తరం మైండ్ అథ్లెట్స్ అంటే వాళ్ళు స్టూడెంట్స్ అయినా గానివ్వండి, క్రియేటర్ స్టూడెంట్స్, యంగ్ ప్రొఫెషనల్స్, ఎంటర్‌ప్రెన్యూర్స్ కోసం డిజైన్ చేసిన ఒక సరికొత్త బ్రాండ్. సో, వీళ్ళ ఫిలాసఫీ అనేది చాలా సింపుల్. డూ ద న్యూ. ఏం చెప్పాలంటే మనం ఈ డివైస్ వాడేటప్పుడు ఖచ్చితంగా మనకు ఆ ఫీలింగ్ అయితే కలుగుద్ది. సో, ఈ ట్యాబ్ ఆన్ చేయకముందే దీనికి సంబంధించిన ప్యాకేజింగ్ చూడండి. చాలా రిఫ్రెషింగ్ ఉంది. సో, ప్రీమియం ప్రజెంటేషన్ నుంచి మొదలుపెడితే బిల్ట్ ఇన్ కిక్ స్టాండ్, స్టైలర్ కేస్ తోటి వచ్చే స్టడీ కేస్ వరకు ప్రతీదీ మనకు చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు. సో, దీన్ని ఫస్ట్ టైం మనం చూసినప్పుడు ఇది ఒక సాధారణ టెక్ ప్రోడక్ట్ కాదు అని చెప్పేసి ఫీలింగ్ అయితే మనకొస్తది. సో, మరి ఈ ఒక్క డివైస్ 5 రకాల లైఫ్‌లను ఎలా లైవ్‌గా మారుస్తుందో ఇప్పుడు చూద్దాం. సో, ఫస్ట్ లైఫ్ 1 ది స్టూడెంట్ అని చెప్పేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారని చెప్పేసి ఊహించుకోండి. సో, అలా ప్రిపేర్ అయ్యే వాళ్ళు నోట్ బుక్స్, ప్రింట్ తీయాల్సిన పీడీఎఫ్స్, పెన్నులు, బహుశా ఒక ల్యాప్‌టాప్‌ని కూడా మనం మోస్తూ ఉంటాం. దీనిలో మనల్ని ఇంప్రెస్ చేసేది ఏంటి తెలుసా? దీనికి సంబంధించిన డిస్‌ప్లే. దీనిలో మనకు 12.95 ఇంచెస్ 2.8K డిస్‌ప్లేని ప్రొవైడ్ చేశారు. జనరల్‌గా మనం టెక్స్ట్ బుక్స్ చదువుకోవడానికి దీనికి సంబంధించిన స్క్రీన్ అనేది చాలా పెద్దగుంటుంది. అంతేకాకుండా మనం హాస్టల్ రూమ్ నుంచి క్లాస్ రూమ్‌కి లేదా కేఫ్‌కి ఈజీగా తీసుకెళ్లే విధంగా పోర్టబుల్‌గా ఉంటుంది. సో, మనం రెగ్యులర్‌గా నోట్స్ ప్రింట్ తీసుకునే బదులు డైరెక్ట్ దీనిలోనే మనం పీడీఎఫ్ ఓపెన్ చేసేసి మనకు నచ్చిన ముఖ్యమైన పాయింట్స్‌ని హైలైట్ చేసేసుకోవచ్చు. అంతేకాకుండా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన యూఎస్ఐ 2.0 యాక్టివ్ స్టైలస్‌ని యూజ్ చేసి డైరెక్ట్ మనం స్క్రీన్ పైన రాసేయొచ్చు. ఇప్పుడు నా గురించి మాట్లాడితే ఇక్కడ చూడండి డయాగ్రామ్స్ వేసేస్తున్నాను, క్విక్ కరెక్షన్ చేసేస్తున్నాను. దీన్ని యూజ్ చేసినప్పుడు అచ్చం మనం పేపర్ మీద రాస్తే ఎలా ఉంటుంది? అటువంటి ఫీలింగే వస్తుంది. కాకపోతే ప్రతీదీ డిజిటల్‌గా ఆర్గనైజ్ అయి ఉంటుంది. దీని కారణంగా పేపర్స్ పోతాయని చెప్పేసి భయం ఉండదు. నోట్స్ కూడా మిస్ అవ్వదు. అంతేకాకుండా మనం నోట్ చేసుకుంది వెతకడానికి మల్టిపుల్ నోట్ బుక్స్‌ని ఎతకాల్సిన అవసరం కూడా ఉండదు. సో, మనం ఎక్కడ ఆపామో ప్రతీదీ అక్కడే ఉంటుంది. సో, ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది మనకు చాలా నేచురల్‌గా అనిపిస్తూ ఉంటుంది. సో, ఈ ప్రెజెంట్ ఇది మనకు ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 15 తోటి వచ్చింది. 3 ఇయర్స్ పాటు అప్డేట్స్ వస్తాయి. అదేవిధంగా మనకు నిరంతరంగా సాఫ్ట్‌వేర్ ఇంప్రూవ్‌మెంట్స్ కూడా లభిస్తాయి. అంతేకాకుండా ఈ బ్రేవ్ కంపెనీ వీళ్ళ కొత్త కస్టమ్ బ్రేవ్ యూఐతో కూడిన ఆండ్రాయిడ్ 16 అప్డేట్‌ని కూడా తీసుకొని రాబోతుంది. సో, ఇది వచ్చిన తర్వాత రాబోయే రోజులలో దీనికి సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ అనేది ఇంకా చాలా బాగుండబోతుంది. చదువుకోవడం అనేది ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా చాలా డిలైట్‌ఫుల్‌గా మారబోతుంది. ఇప్పటివరకు క్లాసెస్ అనేవి పూర్తయ్యాయి కదా! ఇక వర్క్ స్టార్ట్ చేసే టైం అయింది. నేను ఇప్పటివరకు చూసిన చాలా టాబ్లెట్స్ అనేవి ఇక్కడితోటి ఆగిపోతాయి. కాకపోతే ఈ బ్రేవ్ వర్క్ అసలు కథ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. సో, ఇక్కడ చూడండి వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఈ కీబోర్డ్ అనేది స్నాప్ అయ్యి ఈజీగా ఫిట్ అయిపోతుంది. వెంటనే మొత్తం ఎక్స్‌పీరియన్స్ అనేది మారిపోతుంది. సో, వెల్కమ్ టు పీసీ మోడ్. ఇప్పుడు మనకి ఇది డెస్క్‌టాప్‌లా పనిచేస్తది. మల్టిపుల్ విండోస్, డాక్యుమెంట్స్, స్ప్రెడ్ షీట్స్, ఈమెయిల్స్, ప్రజెంటేషన్స్ ఇలా ప్రతీది పక్కపక్కనే రన్ అవుతూ ఉంటాయి. సో, ఇందులో మనకు అత్యంత పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ని యూజ్ చేశారు. సో, ఏం చేస్తారంటే బ్యాటరీ వినియోగాన్ని తక్కువ ఉంచుతూ మన ఫ్లాగ్‌షిప్ లెవెల్ పెర్ఫార్మెన్స్‌ని అయితే ప్రొవైడ్ చేస్తది. సో, ఇది కేవలం టైపింగ్ కోసం మాత్రమే కాదు, ప్రొడక్టివిటీ కోసం. సో, ఇందులో నేను ఈమెయిల్స్‌కి రిప్లై ఇవ్వగలుగుతాను. అంతేకాకుండా రిపోర్ట్స్‌ని రివ్యూ చేయగలము. ప్రజెంటేషన్స్‌ని కూడా క్రియేట్ చేయగలుగుతాం. ఇంతే కాదు మీటింగ్స్‌లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఈజీగా మల్టీ టాస్కింగ్ కూడా చేయొచ్చు. సో, ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన కీబోర్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సెగ్మెంట్‌లో ఉన్న ఏకైక బ్యాక్‌లీట్ బ్లూటూత్ కీబోర్డ్. సో, ఇది చూడండి ప్రీమియం లెదర్ ఫినిష్ తోటి వస్తది. మనం కేఫ్‌లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, నైట్ ఫ్లైట్‌లో ఉన్నా ఇది మనకు ప్రీమియం ఫీలింగ్‌ని ఇస్తది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం మీరు గమనించారా? మనం ఎన్ని పనులు చేస్తున్నా సరే మల్టిపుల్ డివైస్ కాకుండా ఒకటే డివైస్‌ని క్యారీ చేస్తున్నాం. సో, ఇలా మనం మల్టిపుల్ పనుల కోసం మల్టిపుల్ డివైస్‌ని క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఒక డివైస్‌లో నుంచి ఇంకొక డివైస్‌లోకి ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేయాల్సిన లొల్లి ఉండదు. అది వేరే డివైస్‌లో కాపీ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. మొత్తానికి స్టడీ మోడ్ అనేది కొన్ని సెకన్లలో వర్క్ మోడ్‌లోకి మారిపోతుంది. ఒక ట్రూ ఆండ్రాయిడ్ 2 ఇన్ 1 పీసీ యొక్క అసలు బ్యూటీ ఇదే. నెక్స్ట్ లైఫ్ 3 ద క్రియేటర్ గురించి మనం మాట్లాడదాం. సో, మీకు సడెన్‌గా ఒక క్రియేటివ్ ఐడియా వచ్చిందనుకుందాం. సో, అది యూట్యూబ్‌కి థంబ్‌నెయిల్ క్రియేట్ చేయడమైనా గానివ్వండి, ఇన్‌స్టాగ్రామ్ కోసం కంటెంట్ క్రియేట్ చేయడమైనా గానివ్వండి, మన లోగోని స్కెచ్ వేయడమైనా గానివ్వండి, యాప్ ఇంటర్ఫేస్‌ని ప్లాన్ చేయడమైనా గానివ్వండి, లేదా మన హ్యాండ్ రైటింగ్ యూజ్ చేసి క్రియేటివ్ నోట్స్ రాయడమైనా గానివ్వండి. సో, ఇలా కీబోర్డ్ అనేది తీసేయండి. స్టైలస్ అనేది మళ్ళీ చేతిలోకి తీసుకోండి. సో, చూసారా చాలా సింపుల్‌గా ఇది తన డిజైన్‌ని మార్చేసుకుంటది. సో, దీనిలో మనకు వీళ్ళు ప్రొవైడ్ చేసిన 2.8K డిస్‌ప్లే విత్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఇచ్చిన కారణంగా డిస్‌ప్లే అనేది చాలా రెస్పాన్సివ్‌గా చాలా స్మూత్‌గా ఉంటుంది. స్క్రాలింగ్, డ్రాయింగ్, ఎడిటింగ్, జూమింగ్ మనం రాసే ప్రతి లైన్ ఎగ్జాక్ట్‌గా పడుతుంది. ఇందులో నాకు చాలా బాగా నచ్చింది ఏంటి తెలుసా? స్క్రీన్ పైనే డైరెక్ట్ మనం థంబ్‌నెయిల్‌ని ఎడిట్ చేయడం. మనం మౌస్ వాడే బదులు డైరెక్ట్
మన ఈ పెన్ యూజ్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఈజీగా డ్రా చేసేయొచ్చు. మొత్తానికి ఈ బే వర్క్ పెన్ అనేది కేవలం రాయడానికి మాత్రమే కాదు, ఇది ప్రొడక్టివిటీ ప్లస్ క్రియేటివిటీ టూల్‌గా మారేలాగా దీన్ని డిజైన్ చేశారు. ఇందులో మనకు 20 కంటే ఎక్కువ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్‌ని ప్రొవైడ్ చేశారు. యాప్స్ లాంచ్ చేయడం దగ్గర నుంచి మొదలుపెడితే స్క్రీన్ షాట్ తీయడం వరకు, మీడియా ప్లేబ్యాక్ కంట్రోల్ చేయడం, నోట్స్ ఓపెన్ చేయడం, అంతేకాకుండా జెమినైని యాక్టివేట్ చేయడం, ప్రెజెంటేషన్‌లో ఒక లేజర్ పెన్ లాగా వాడేంత వరకు దీన్ని మనం యూజ్ చేయొచ్చు. దీనిలో పెద్ద హైలైట్ ఏంటి తెలుసా? దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన 3 ఫిజికల్ బటన్స్. సో ఇందులో మనకు టెయిల్ బటన్, అప్ బటన్, డౌన్ బటన్ ప్రొవైడ్ చేశారు. సో దీనిలో వీళ్ళు ప్రీ ఇన్‌స్టాల్ ఇచ్చిన బేవ్ ఆర్క్ పెన్ యాప్‌ని మనం యూజ్ చేసి మన పనులకు తగ్గట్టు ఈ బటన్స్‌ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎవరైతే క్రియేటర్స్ ఉంటారో, నోట్స్ రాసే వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం పెన్ అనేది 4096 ప్రెషర్ సెన్సిటివిటీని అందిస్తుంది. దీని కారణంగా మనం స్కెచింగ్ చేసినా, షేడింగ్ చేసినా లేదా నోట్స్ రాసిన ప్రతి స్ట్రోక్ అనేది న్యాచురల్‌గా పడుతుంది. అంతేకాకుండా ఇది టిల్ట్ రికగ్నిషన్ కూడా సపోర్ట్ చేస్తది. పెన్ వంచే యాంగిల్‌ని బట్టి లైన్ మందం మరియు షేడింగ్ అనేవి మారుతూ ఉంటాయి. సో దీనిలో మనకు లో లేటెన్సీ మరియు పామ్ రిజెక్షన్ ఇచ్చిన కారణంగా అచ్చం మనం పేపర్ మీద రాసినట్టే మనకు ఫీలింగ్ వస్తది. సో మొత్తానికి క్రియేటివిటీ అనేది మనకు ఆఫీస్ వెళ్ళేంత వరకే రావాలని లేదు కదా! ఆ క్రియేటివిటీ అనేది మనకి ఎక్కడైనా రావచ్చు. అలా మనకు ఐడియా వచ్చిన వెంటనే మనం పని చేయడానికి మన డివైస్ అనేది సిద్ధంగా ఉంటుంది. లైఫ్ 4 వచ్చేసి ద ఎంటర్‌ప్రెన్యూర్. ఒకసారి ఊహించుకోండి, మీకు ప్రత్యేకంగా ఒక ఆఫీస్ లేదు. మీరు ఎక్కడ కూర్చుంటే అదే మీ ఆఫీస్. అది కేఫ్ అయినా కానివ్వండి, ఎయిర్‌పోర్ట్ అయినా కానివ్వండి, ఒక హాస్టల్ కామన్ రూమ్ అయినా కానివ్వండి. సో ఈ బే వర్క్ అనేది దేనికైనా ఫాస్ట్‌గా అడ్జస్ట్ అయిపోతుంది. వీడియో కాల్స్ వచ్చినా నో ప్రాబ్లమ్. ప్రపోజల్స్ రివ్యూ చేయాలా? నో ప్రాబ్లమ్. ఫైనాన్స్ మెసేజ్ చేయాలా? చాలా సింపుల్‌గా జరిగిపోద్ది. డాష్‌బోర్డ్ చెక్ చేయాలనుకున్నా కూడా చాలా స్మూత్‌గా జరిగిపోద్ది. దీంతో పాటు ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకి ఒక పెద్ద టెన్షన్ ఏంటి తెలుసా? దాని బ్యాటరీ. సో ఎప్పుడు చార్జర్లు మోసుకుంటూ తిరగడం, ప్రతిసారి ఛార్జింగ్ పాయింట్లు వెతుక్కుంటూ తిరగడం ఎవరికి కూడా నచ్చదు. సో అదృష్టవశాత్తు మనకు ఈ బ్రేవ్ ఆర్క్‌లో 14,550 ఎంఏహెచ్ బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. సో ఈ సెగ్మెంట్‌లోనే అతిపెద్ద బ్యాటరీ దీనిలోనే ఉంది. సో ఈ బ్యాటరీ కారణంగా మనం ఎక్కువ పని చేసుకోవచ్చు. ఛార్జింగ్ టెన్షన్ అనేది అస్సలు ఉండదు. దీనిలో ఇంత పెద్ద బ్యాటరీ ఇచ్చినా సరే దీని థిక్‌నెస్ చూసారా? ఓన్లీ 7.6 మాత్రమే ఉంటుంది. అంటే చాలా పల్చగా ఉంటుంది. దీని కారణంగా మనం దీన్ని బ్యాగ్‌లో క్యారీ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. సో మొత్తానికి మనం వాడే టెక్నాలజీ అనేది మన పనికి అడ్డు రాకుండా ఉండి మనకు సహాయపడాలి. సో మరి ఈ బ్రేవ్ వర్క్ అనేది సరిగ్గా అదే చేస్తుంది. దీని యొక్క లైఫ్ వచ్చేసి ఎంటర్‌టైన్‌మెంట్. ఇగ రాత్రి అయింది, వర్కింగ్ డే పూర్తయిపోయింది. సో ఇప్పుడు రిలాక్స్ అయ్యే టైం కాబట్టి కీబోర్డ్ అనేది పక్కకు పెట్టేయండి. సో ఈ బే వర్క్ అనేది తిరిగి టాబ్లెట్ మోడ్‌లోకి వచ్చేస్తుంది. సినిమాలు చూడడానికి, యూట్యూబ్ స్ట్రీమింగ్ చేయడానికి, గేమ్స్ ఆడడానికి ఇది చాలా పర్ఫెక్ట్. సో దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన పెద్ద డిస్‌ప్లే కారణంగా కంటెంట్ అనేది చాలా ఇమ్మర్సివ్‌గా కనిపిస్తుంది. అంతేకాకుండా దీనిలో మనకు సౌండ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇందులో మనకు 4 ట్విట్టర్లు, 4 ఊఫర్లు, 8 స్పీకర్ డీటీఎస్ ఆడియో సిస్టమ్ ఇచ్చిన కారణంగా సౌండ్ అనేది చాలా అద్భుతంగా వస్తది. చాలా రిచ్‌గా, లౌడ్‌గా, పవర్‌ఫుల్‌గా ఉంటుంది. మళ్ళీ హెడ్‌ఫోన్స్ ఎత్తుకోవాల్సిన అవసరం లేకుండా సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌ని మనం ఎంజాయ్ చేయొచ్చు. సో రోజంతా పని చేసి మనం అలసిపోయిన తర్వాత మనం రిలాక్స్ అవ్వడానికి ఇది చాలా బాగా యూజ్ అవుద్ది. ఉదయం చదువుకోవడానికి పనిచేసిన డివైస్ అనేది మధ్యాహ్నం మనం పని చేయడానికి సహాయపడుతుంది. సాయంత్రం అయ్యేసరికి క్రియేటివిటీ పని చేసుకోవడానికి ఉంటుంది. సో రాత్రి రిలాక్స్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో ఇది నిజంగా ఇంప్రెసివ్ ఉంది. ఇలా ఒకరోజు పూర్తిగా బ్రేవ్ వర్క్ తోటి గడిపిన తర్వాత నాకు ఒక విషయం అనేది బాగా అర్థమైంది. సో ఇది ల్యాప్‌టాప్ ని రీప్లేస్ చేయడానికి ట్రై చేయట్లేదు. అంతేకాకుండా ట్యాబ్ ని రీప్లేస్ చేయడానికి కూడా ట్రై చేయట్లేదు. ఒక కొత్త కేటగిరీని క్రియేట్ చేస్తుంది. సో ఇలా మన రెగ్యులర్ గా చేసే పనులకు రిలేట్ అయ్యే విధంగా అనుగుణంగా మారే ఒక ఆండ్రాయిడ్ 2 ఇన్ 1 పీసీ. మీరు స్టూడెంట్ అయినా, ప్రొఫెషనల్ అయినా, క్రియేటర్ అయినా, ఎంటర్‌ప్రెన్యూర్ అయినా లేదా ప్రొఫెషనల్ అయినా, సో ఇది మన లైఫ్ స్టైల్‌తో ట్రావెల్ చేసే డివైస్. సో దీన్ని యూజ్ చేస్తే మనం టెక్నాలజీకి అనుగుణంగా మారడం కాదు, టెక్నాలజీ మన లైఫ్‌కి అనుగుణంగా మారుతుంది. మరి దీని ప్రైసింగ్ గురించి మాట్లాడినట్టయితే టాబ్లెట్, కేస్, స్టైలస్ వచ్చేసి 37,999 ఉంటుంది. కంప్లీట్ సెటప్ కావాలనుకోండి బ్యాక్‌లైట్ కీబోర్డ్‌తో సహా అటువంటప్పుడు మనకు 42,999 ఉంటుంది. దీంతో పాటు ఒక సంవత్సరం పాటు స్టాండర్డ్ వారంటీ కూడా వస్తుంది. బాక్స్‌లో ఉన్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా 1 ఇయర్ ఎక్స్టెండెడ్ వారంటీ లేదా యాక్సిడెంటల్ డిస్‌ప్లే ప్రొటెక్షన్, ఈ రెండిట్లో దేన్నో ఒకదాన్ని మనం ఎంచుకోవచ్చు. ఇక మరి సేల్ సర్వీస్ విషయానికి వచ్చేస్తే ఇండియా వైడ్ బ్రేవ్‌కి 320కి పైగా ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. 21,000+ పైగా పిన్ కోడ్‌లకు సర్వీస్ సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి ప్రోడక్ట్ వాడడమే కాదు, సర్వీస్ విషయంలో కూడా మంచి భరోసా ఉంది. ఇకపై మన పనులు చేసుకోవడానికి మనకు 5 వేర్వేరు డివైస్ అవసరం లేదు. మనలో ఉండే 5 రకాల వర్షన్‌లు అర్థం చేసుకునే ఈ ఒక్క డివైస్ ఉంటే చాలు. సో వీళ్ళు చెప్పేది ఏంటి అంటే 1 డివైస్ 5 లైఫ్స్. అదే బ్రేవ్ ఆర్క్ డూ ద న్యూ. సో మనకి ఈ బ్రేవ్ ఆర్క్ అనేది త్వరలో ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ అవ్వబోతుంది. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో. మరి మీకు ఈ డివైస్ అనేది ఎలా అనిపించింది కింద కామెంట్‌లో రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.